వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగతి పదం వైపు అడుగులు వేస్తే చంద్రబాబు ప్రైవేట్ పరం వైపు అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ప్రగతిని మసకబార్చేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యాపారులకు తెగనమ్మి కోట్లు నొల్లుకోవాలని చూస్తున్నారు. తన దిక్కుమాలిన విజన్తో వైద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాతర వేస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో చేపట్టాలని డిసైడ్ అయ్యారు. తొలి విడతలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలకు అప్పగించారు. రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు కళాశాలల ప్రైవేటీకరణకు నిర్ణయించారు. కాగా వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జగన్ హయాంలోనే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీలు 2023-24లో ఓపెన్ అయ్యాయి. గత ఏడాది పాడేరు వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. 8,450 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది. అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు బాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధ్వంసాలే చంద్రబాబు విజనా అని విపక్ష నేతలతో పాటు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు తనంతట తానుగా ఒక కొత్త కాలేజీ తేలేకపోయినా జగన్ ప్రారంభించిన కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఏమో వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ నిర్మించాలని చెప్పి ప్రయత్నం చేసింది. 2024కి అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభించాలని చెప్పి ప్రయత్నాలు జరిగింది. ఆ మేరకు నిర్మాణం కూడా జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు జరిగి గవర్నమెంట్ వస్తే దీన్ని P4 మోడల్లో తీసుకురావాలని, ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజ్ ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ మధ్య ఆ బేరాలు కుదరక ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు కాలయాపన జరిగిందనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది, టెండర్లు ఓకే చేసింది, మెడికల్ సీట్లు కూడా 150 సీట్లు కేటాయించింది. అవన్నీ కూడా అకాడమిక్ ఇయర్ ప్రారంభించే దశలో ఈ ఆపేయడం అనేది చాలా దుర్మార్గమైంది. వీళ్ళకి ఏమాత్రం ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మా మదనపల్లి వాసుల కళలు తీరినాయి, మనకంతా బాగా జరుగుతుంది, పేదోళ్ళు పోయి మెడికల్లో అన్ని విధాలుగా సదుపాయాలు యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేమంతా సంతోషపడుతూ ఉండే తరుణంలో ప్రభుత్వం మారిందో లేదో, ఏమి చేసినారేమో దానికి వచ్చిందను ఆ ఉండే కన్స్ట్రక్షన్స్ అంతా నిలిపేసి దానికంతా నిర్వీర్యం చేసేసి దానికి భీములు సొట్టగా ఉండే కన్స్ట్రక్షన్కి బాగాలేదని ఏదో సొట్టు సాగులు చెప్పి ఆ మెడికల్ కాలేజ్ తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందను మన ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ను కూడా మ్యాక్సిమం డెవలప్ చేసి ఫండ్స్ అలాట్ చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో రెడీ చేసినారు. ఈ రకంగా చేసింటే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఫేజ్డ్ మేనర్లో దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందరికీ పని చేసే వాళ్ళని కూడా వేరే దానికి ట్రాన్స్ఫర్స్ చేసేసి వాళ్ళకి ఇక్కడ ఇది లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి వేరే దానికి చేసే వాళ్ళందరూ డిప్యుటేషన్ల మీద ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఏ మందులు దొరకడం లేదు, ఏ ఇష్యూ సబ్జెక్ట్ వచ్చినా రెఫర్ అని చెప్పేసి మెల్లిగా దాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఈ హాస్పిటల్ పనికిరాదు, అందుకోసం మనం వచ్చింది ప్రైవేట్కి ఇస్తూ ఉన్నాము అనే ఒక ప్లానింగ్తో ఇదంతా జరుగుతూ ఉంది. దీనికి వైఎస్ఆర్సీపీ మదనపల్లి పార్టీ తరఫున మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒకటే వినిపిస్తోంది ప్రజల నుంచి, ఇక మీద ప్రభుత్వ వ్యవస్థలు కానీ లేకపోతే ప్రభుత్వం నడిపిస్తున్న వ్యవస్థలు ఇక మీద ఉండవేమో అన్నట్టుగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపిస్తున్నట్టుగా ఒక సందేశం లేకపోతే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ప్రజల నుంచి కానీ లేకపోతే ముఖ్యంగా వైద్య విద్యార్థుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం పైన అవగాహన ఉన్న వాళ్ళు, ముఖ్యంగా విద్య విలువ తెలిసినటువంటి వాళ్ళు, అదేవిధంగా వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్, వైద్యం ఎంత అవసరం ఈ పేదలకి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూసి నిర్ఘాంతపోయారు, విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచడం కోసం, మెడికల్ కాలేజీల సీట్లు పెంచడం కోసం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాల ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు అత్యున్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి సూపర్ స్పెషాలిటీ
వైద్య సేవలు అందుతాయి. ఇదే విజన్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 17 ఎవరు కూడా మొత్తం 10 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజ్ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిస్థితి. అందులో 5 క్లాసులు ప్రారంభమై మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు 2 విడతల్లో పీపీపీ మోడ్ లో ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కేబినెట్ ముందుకు అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకురావడం, దాన్ని 10 మెడికల్ కాలేజ్ తొలి విడతలో ఇందులో మనం చూడొచ్చు పులివెందుల పైన ఉన్నటువంటి ఆ కక్షపూరిత వైఖరి ఏ విధంగా ఉంది. పులివెందులో మెడికల్ కాలేజ్ నిర్మాణం సంపూర్ణంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అక్కడ అడ్మిషన్స్ ప్రారంభించడానికి ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే సరిపోయేది. సో దాన్ని మొదలు పెట్టారు. గత 15 నెలలుగా ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ₹1 కూడా అదనంగా కేటాయింపులు చేయనటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మొత్తం మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో తొలి విడత ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మనం చూస్తే ప్రస్తుతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీలో ఇప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాడేరు వైద్య కళాశాలలో కూడా గత ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ 6 కాకుండా మిగిలిన 10 కళాశాలలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా తొలి దశలో ఇప్పుడు మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని ఈ కాలేజీలు దాదాపుగా నిర్మాణాలన్నీ పూర్తి అడ్మిషన్స్ కి ఏడాది రెండో దశలో అడ్మిషన్స్ జరగాల్సినటువంటి కాలేజీలు ఇవన్నీ కూడాను. వీటిని ఇప్పుడు ప్రైవేటీకరణ కోసం పీపీపీ మోడ్ లో వీటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం ఇప్పటికిప్పుడు వీటిని అప్పగించడం కోసం పనులను ఆపేసి ఇప్పుడు పీపీపీ మోడ్ లో వీటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవి అయిపోగానే రెండో దశలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయి అమలాపురం కానీ, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, అదేవిధంగా పాలకొల్లు ఈ కాలేజీలకు సంబంధించి రెండో విడతలు 6 కాలేజీలు. పార్వతీపురం ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదుగా దాన్ని పూర్తిగా అక్కడ మెడికల్ కాలేజీని రద్దు చేసేటువంటి ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తుంది. సో ఇంతవరకు ఎవరు చేయనటువంటి ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ ప్రయత్నానికి గండి కొట్టి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఈ రాష్ట్రంలో ఉన్నతమైన వైద్యం కోసం ఎదురు చూసేటువంటి పేదలకి, అదేవిధంగా పేద పేదలు ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలని ఆశిస్తా ఉన్నారో వాళ్ళకి కూడా గండి కొట్టేలాగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్ సతీష్.